మగవాళ్ళల్లో పడుకున్నప్పుడు గానీ, లేదా యూరిన్ గానీ, మోషన్ గానీ వెళ్ళినప్పుడు వాళ్ళకి తెలియకుండా ఈ ద్రవ పదార్థం పోతుందా? అసలేంటి సమస్య? నమస్తే అండి. నేను మీ డాక్టర్ ఎల్చూరి రాజరంజిత్. వెల్కమ్ టు మై సీరీస్ ఆన్ 100 డేస్ ఆఫ్ ఆయుర్వేద టిప్స్. అదేదో సమస్య కాదండి. మగవాళ్ళలో ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ సమస్య. ఈ మధ్య యూత్‌లో ఈ సమస్యను చాలా ఎక్కువ చూస్తూ ఉన్నాం. ఈ సమస్య ఎందుకొస్తదంటే ఎవరైతే ఎక్కువ హస్తప్రయోగం చేస్తారో, ఎవరికైతే లైఫ్ స్టైల్ బాగోదు అంటే మంచి ఆహారం తీసుకోకపోవటం, వ్యాయామం లేకపోవటం వీళ్ళందరిలో ఇలాంటి సమస్యను చూస్తున్నాం. చాలా జాగ్రత్తగా ఉండాలండి. పెళ్ళికి ముందే ఈ సమస్యను మీరు తగ్గించుకుంటే మంచిది. ఎందుకంటే పెళ్లి తర్వాత ఇలాంటి సమస్యతో బాధపడుతుంటే మీరు సంసార జీవితంలో చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటారండి. దీనికి మన సిద్ధనాగార్జున ఆయుర్వేద ఫార్మసీలో గోక్షరాది కషాయం ఈ పౌడర్ తెప్పించుకొని ఒక గ్లాస్ మంచినీళ్ళలో ఒక చెంచా పొడి వేసి సగానికి మరిగించి వడబోసుకొని తాగేయండి. అలాగే అశ్వగంధ ఘృతం పౌడర్ దొరుకుద్ది. ఇది ఉదయం సాయంత్రం ఒక చెంచా పొడి, ఒక కప్పు గోరువెచ్చని పాలతో తీసుకోవాలి. శతావరి పాకం లేహ్యం చ్యవన్ప్రాష్ రూపంలో ఉంటుందండి. ఉదయం సాయంత్రం ఒక్కొక్క చెంచా తీసుకోండి. అలాగే కళ్యాణగుడం వీటిని కూడా ఒక్కొక్క చెంచా ఉదయం సాయంత్రం తినేయండి. ఇవన్నీ ఫుడ్ సప్లిమెంట్స్ లాగానే అండి. మంచి బలం. వీటిని తీసుకుంటూ మంచి ఆహారం తీసుకుంటూ మీ ఫుడ్‌లో ఎక్కువ డ్రై ఫ్రూట్స్, క్యారెట్, బీట్రూట్స్, ఆకుకూరలు, పాలు, రాగులు, జొన్నలు ఇవన్నీ రెగ్యులర్‌గా మీరు ఇంక్లూడ్ చేసుకుంటూ వ్యాయామం చేస్తుంటే తొందరగా ఈ సమస్య నుంచి మీరు బయటపడొచ్చు. జాగ్రత్తగా ఉండండి అండ్ బీ కేర్‌ఫుల్. ఈ సమస్యతో బాధపడుతున్న వాళ్ళందరికీ ఈ వీడియోని షేర్ చేసేయండి. అలాగే బయోలో నా వాట్సాప్ నంబర్ ఉంది. మీకు ఏ డౌట్స్ ఉన్నా మెసేజ్ చేసేయండి. మన పేజ్‌ని ఫాలో అయిపోండి. థాంక్ యూ అండి. నమస్తే.